ఒక కంప్లీట్లీ ఆటోమేటెడ్ ఇంట్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. ఒకసారి చూస్తున్నారా, ఇది ఏంటో మీకు చూపిస్తాను సార్. దీని గురించి ఒకసారి ఇది మనకి స్మార్ట్ లాక్ అండి. స్మార్ట్ లాక్ కి కావాల్సిన RFID ట్యాగ్ ఇక్కడ పెడితే ఓపెన్ అయిపోయింది, ఆటోమేటిక్ ఓపెన్. పర్ఫెక్ట్. చూస్తున్నారా, ఇది దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ కీ. సో ఒక సింగిల్ కమాండ్ తో నేను హౌస్ మొత్తాన్ని ఆపరేట్ చేస్తా. చూడండి, అలెక్సా టర్న్ ఆఫ్ రూమ్. సో కంప్లీట్గా ఈ హౌస్లో నియర్లీ 25 డివైసెస్ ఉన్నాయి. 25 అప్లికేషన్ మనం ఇండివిజువల్గా కూడా ఆన్ చేసి పెడతాం. ఓకే, అలెక్సా టర్న్ ఆన్ కిచెన్, అలెక్సా టర్న్ ఆన్ స్టడీ, అలెక్సా టర్న్ ఆన్ బార్ కౌంటర్, అలెక్సా టర్న్ ఆన్ కర్టెన్ లైట్, అలెక్సా టర్న్ ఆఫ్ కర్టెన్ లైట్, Alexa turn on L1, Alexa turn on L2, Alexa turn on L3, Alexa turn on L4, Alexa turn on L6, Alexa turn on 3-in-1, Alexa turn on dining, Alexa turn on dining spot. సో ఇలా మనం ఇంట్లో ఉండే ప్రతి ఐటెంని కూడా విత్ వాయిస్తో, ఎగ్జాక్ట్గా వాయిస్తో మనం కమాండ్తో మనం ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. అండ్ విత్ ఇన్ బడ్జెట్లో. బడ్జెట్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ బడ్జెట్లోనే కావాలంటే ఎవ్రీ కస్టమర్కి మనం సో మినిమం అమౌంట్ అనేది మాకేం లేదు. ఓకేనా, సో 1 అప్లికేషన్ ఉన్న 2 అప్లికేషన్ ఉన్న ఇంట్లో సో ఫీల్ ఫ్రీ టు కింద కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేయండి. సో మా దగ్గర నుంచి సర్వీస్ అయితే మీకు 100% మీకు అయితే అవైలబిలిటీ ఉంటుంది. పర్ఫెక్ట్. హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు తెలుగు టీ టాక్స్. నేను మీ కుసుమ్ గంజిని. ఈరోజు తెలుగు టీ టాక్స్ చాలా మందికి యూస్ఫుల్ అయ్యే విషయాలే తెస్తుంది అండ్ ఎప్పుడూ తెస్తుంది. సో ఈరోజు తెచ్చేది ఏంటంటే, మన ఇంట్లో ఎక్కడ సపోజ్ మనం ఇంట్లోకి వచ్చాము, బాత్రూంలోకి వెళ్తున్నాము, మెట్లు ఎక్కుతున్నాము, అలాంటి టైంలో లైట్స్ అనేవి చాలా ప్లే చేస్తుంటాయి. ఎలక్ట్రిక్ థింగ్ అంటే కరెంటుతోటే మన జీవితం కనెక్ట్ అయిపోయింది కదా, అవంతా ఆటోమేషన్ అయితే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. అండ్ ఫ్యూచర్ అంతా AI టెక్నాలజీ రాబోతుంది. అండ్ మనకి మన ఇల్లు కామన్ బోరింగ్ స్విచ్చెస్ నొక్కుతూ ఫ్యాన్ అయ్యి అంటే ఆ హోల్డర్ తిప్పుతూ అవి ఇవి చేస్తే ఎలా ఉంటుంది. మనతో పాటు డాక్టర్ జగదీష్ గారు ఉన్నారు. సో వీళ్ళు వచ్చేసి VI Smart కదా సార్? ఎస్ సార్. VI Smart అనేది అంటే హోమ్ ఆటోమేషన్ గురించి అడ్వాన్స్ టెక్నాలజీ తోటి చాలా చూపించారు. నాకైతే 30 minutes మా టీం అంతా షాక్ అయిపోయింది. ఈవెన్ కర్టన్ కూడా జస్ట్ విత్ సింగిల్ వాయిస్ కమాండ్ తోటి మూవ్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము. జగదీష్ గారు హాయ్ సార్. హాయ్ సార్. కొద్దిగా మీ గురించి, మీ కంపెనీ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వండి మాకు. హాయ్ అండి, నా పేరు డాక్టర్ జగదీష్. సో మేము ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 7 to 8 years అవుతుంది. సో ఇప్పుడున్న ట్రెండింగ్ టెక్నాలజీతో అండ్ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మేము కొన్ని హౌసెస్లో ఉండే థింగ్స్ని కంప్లీట్గా ఆటోమేట్ చేస్తున్నాం. అంటే AI టెక్నాలజీతో ఈక్వల్గా మా ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో వాటిలో కొన్ని మోడల్స్ మీకు ఈరోజు చెప్తాను. సో వీటిలో వచ్చేసరికి ఏంటంటే మనకి వీటిని రెట్రోఫిట్ డివైసెస్ అంటాం సార్. రెట్రోఫిట్ అంటే నో వైరింగ్ అనమాట. ఉన్న డివైసెస్ని మనం డైరెక్ట్గా స్విచ్ బోర్డ్స్కి ఇన్స్టాలేషన్ చేస్తాం. ఈ రెట్రోఫిట్ డివైసెస్లో మనకి సింగిల్ స్విచ్ ఉంటుంది, 2 స్విచ్, ఫ్యాన్స్, లైట్స్, హెవీ లోడ్స్, గీజర్స్, కర్టెన్స్, మీరు ఏ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ తీసుకోండి. సో మన దగ్గర అప్ టు 10 amps స్విచెస్ దగ్గర నుంచి 32 amps స్విచెస్ వరకు అవైలబిలిటీ ఉంటాయి. సో అంటే ఆల్మోస్ట్ మీకు హెవీ లోడ్ ను కూడా కంట్రోల్ చేయడానికి ఈ డివైసెస్ యూజ్ చేసుకోవచ్చు. సో పాత స్విచ్ బోర్డ్ ఉంటుంది సార్. ఇవి కనపడతాయి సార్ మాకు బయటకి? ఇవి మీకు బయటకి కనిపించు. సో ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఇంట్లో ఆల్రెడీ ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసేసారు. సో దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు ఏంటంటే ఈ మోడల్ మేము డిజైన్ చేసాం. ఇది ఎలా ఉంటుందంటే, ఈ మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ అనేది స్విచ్ బోర్డ్ బ్యాక్ సైడ్ ఇన్స్టాలేషన్ చేస్తాం. మీకు ఇది కూడా కనిపించదు, ఈవెన్ స్క్రాచ్ కూడా కనిపించదు. సో సేమ్ బోర్డే మీకు కనిపిస్తుంది. బట్ ఫీచర్స్ అన్ని కూడా ఆటోమేషన్ లో ఉన్నవన్నీ కూడా అన్నిట్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో దీని తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి ఏంటంటే టచ్ స్విచెస్. సో ఈ టచ్ స్విచెస్ లో వచ్చేసరికి ఏంటంటే మనకి 18 మాడ్యులర్ దగ్గర నుంచి 2 మాడ్యులర్ వరకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు కస్టమర్ వచ్చేసరికి 12 మాడ్యులర్ బోర్డు కావాలనుకుంటే వాళ్ళకి ఫ్యాన్స్ కావాలంటే ఫ్యాన్స్, సాకెట్ కావాలంటే సాకెట్, హెవీ లోడ్ కంటే హెవీ లోడ్, 2-way కావాలంటే 2-way, నార్మల్ లోడ్స్ కంటే నార్మల్ లోడ్స్, వీటన్నిటిని కూడా
కస్టమర్కి రిక్వైర్మెంట్ అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మనం కస్టమైజేషన్ చేసి ఇస్తున్నామండి. ఓకే. సో ఇది 12 మాడ్యులర్ బోర్డు, ఇది వచ్చరికి మీకు 8 మాడ్యులర్ బోర్డు వస్తుంది. సో సింపుల్గా మీరు సాకెట్ ఇట్లా మనం ప్లేస్ చేసుకుంటాం. వండర్ఫుల్. సో అలాగే మనకి ఒక సాకెట్, ఒక ఫ్యాన్ విత్ రెగ్యులేటర్, అలాగే 6 స్విచ్చెస్, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనం 10 to 12 స్విచ్చెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం పర్ఫెక్ట్. ఒక 8 మాడ్యులర్లో. Perfect. సో దీనివల్ల ఏంటంటే మీకు ఇంటీరియర్ చేసిన తర్వాత లోడ్స్ ఇంట్లో ఎక్కువైనా సరే మనం దీనిలో హ్యాపీగా విత్ ఇన్ బడ్జెట్ లోనే మనం దీన్ని సో ఇవన్నీ స్విచెస్ అండి, ఆ, ఇవన్నీ స్విచెస్ కదా? ఇది కూడా స్విచ్చెస్ ఏనండి. సో వీటిలో కొద్దిగా నెక్స్ట్ సెగ్మెంట్ అంటే ప్రీమియం కస్టమర్స్ కి, అంటే ఇప్పుడు విల్లాస్ ఉన్న వాళ్ళకి లేకపోతే అబ్రాడ్ నుంచి వచ్చే వాళ్ళు కొద్దిగా ప్రీమియం కస్టమర్స్ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఏంటంటే ఇదే స్విచ్ బోర్డ్ లో గ్లాస్ ఫినిషింగ్ లో విత్ కస్టమైజ్డ్ ఐకాన్స్. ఓకే. సో ఈ కస్టమైజ్డ్ ఐకాన్స్ లో ఇప్పుడు నాకు ట్రాక్ లైట్ అంటే ట్రాక్ లైట్, ఏసీ అంటే ఏసీ, హ్యాంగింగ్ లైట్ అంటే హ్యాంగింగ్ లైట్, నార్మల్ బల్బ్ అంటే బల్బు, హెవీ లోడ్ అంటే హెవీ లోడ్. సో ఇలా కస్టమైజ్డ్ ఈక్వేషన్స్ తో కస్టమైజ్డ్ ఐకాన్స్ తో మనం తీసుకొని వచ్చామండి. ఓకే. సో అలా కాకుండా కొంతమంది ఎడ్జ్ అంటే చిన్నపిల్లలు ఉన్నారు, సో ఎడ్జెస్ వాళ్ళకి తగులుతున్నాయి. సో అలాంటి వాళ్ళ కోసం ఎడ్జ్ కూడా మేము ఫినిషింగ్ ఇచ్చామండి. సో ఎడ్జ్ లో మీకు వచ్చేసరికి డిఫరెంట్ మోడల్, అలాగే సాకెట్ వస్తుంది, ఫ్యాన్ వస్తుంది, లోడ్స్ వస్తాయి. ఓకే. సో ఇలా కాకుండా దీనికి నెక్స్ట్ వేరియంట్ వచ్చేసరికి కలర్, Okay. ఇది బ్లాక్ కలర్ వస్తుంది, కొంతమంది బ్లాక్ కలర్, కొంతమంది వైట్ కలర్. ఓకే. సో బేస్డ్ ఆన్ ఇంటీరియర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో వైట్ కలర్ అంటే వైట్ కలర్ బోర్డ్స్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే మీకు వచ్చేసరికి సింబల్స్, అంటే మీకు కాలింగ్ బెల్ సింబల్ కావాలన్నా, ఇంటర్నెట్ సింబల్ కావాలన్నా, యూఎస్బి కావాలన్నా, సో వాటితో కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. ఇవన్నీ కూడా టచ్ స్విచెస్ లో కొంతవరకు ప్రీమియం సెగ్మెంట్. ఓకే. సార్ కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు హోమ్ ఆటోమేషన్ చేయించుకోవాలనుకున్నప్పుడు మీరు ఇచ్చే సజెషన్స్ అండ్ ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు ఇదే సార్ మార్కెట్లో ఏంటంటే ఇదే చాలా పెద్ద కన్ఫ్యూజన్ థింగ్ లో ఉన్నారు. ఎలా అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి చెప్పారు బాగానే ఉంది, ఇప్పుడు కొత్త వాళ్ళకంటే వాళ్ళు స్విచ్ బోర్డ్స్ కొనాలి, అలాగే దాని ప్యానల్స్ కొనాలి. సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో. సో వాళ్ళ దగ్గరికి ఆ కంపెనీస్ వాడాలి రెగ్యులర్గా, లేకపోతే స్మార్ట్గా రావాలి. ఇప్పుడు ఏవైనా వాళ్ళు కొనాలి కాబట్టి నేను ఇచ్చే సజెషన్ వాళ్ళకి టచ్ స్విచెస్కి వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే ఈ టచ్ స్విచెస్లో మీకు ప్యానల్స్ వచ్చేస్తాయి, విత్ సింబల్స్ వస్తాయి, లేకపోతే ఐకాన్స్ వస్తాయి, లేకపోతే ఫ్యాన్స్, ఏసీ అండ్ సాకెట్స్, హెవీ లోడ్స్ అన్ని కూడా ఇందులో అవైలబిలిటీ ఉంటాయి. కాబట్టి నా సజెషన్ వచ్చేసరికి ఏంటంటే మీరు టచ్ స్విచెస్కి వెళ్ళమని చెప్తాను గైస్. సో ఇక్కడ వరకు వచ్చేసరికి మీరు టచ్ స్విచెస్ విత్ ఫుల్ ప్యానల్ చూస్తారు కదండి. ఇప్పుడు ఫుల్ ప్యానల్ వద్దనుకునే వాళ్ళకి ఏంటంటే స్మార్ట్గా అంటే హాఫ్ పార్ట్లోనే మనం కస్టమైజ్ చేసి చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 2 మాడ్యులర్, కటెన్ టచ్, అలాగే 4 మాడ్యులర్, 6 మాడ్యులర్, 8 మాడ్యులర్. సో ఇదే బోర్డ్ని ఓన్లీ ప్యానల్ లేకుండా దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో వీటిలో కొద్దిగా ప్రీమియం టచ్ వచ్చేసరికి ఏంటంటే సో ఈ టచ్ స్విచెస్ ఇందులో బ్లాక్ కలర్ వేరియంట్, అలాగే వైట్ కలర్ వేరియంట్ ఇక్కడ చూపిస్తున్నాము. మీ ఇంటీరియర్ తగ్గట్టు మీకు స్టోన్ ఫినిషింగ్, రెడ్ గా అంటే రెడ్, వుడెన్ గా అంటే వుడెన్, స్టోన్ ఫినిషింగ్ అంటే స్టోన్ ఫినిషింగ్, ఏ కలర్ అయినా మనం కస్టమైజ్ చేస్తాం సార్. సార్ ఇందాక ఇంత చెప్పారు ఇక్కడైనా ఒక్కర్లేదు ఎక్కడైనా. సో ఇందులో ఒక స్పెషాలిటీ ఉందండి. సో నార్మల్ గా అయితే టచ్ స్విచ్ ఈ మిడిల్ లో ఆన్ చేస్తాం కదా. సో అలా కాకుండా మీరు ఇక్కడ టచ్ చేసినా, లేకపోతే పైన టచ్ చేసినా, సైడ్ టచ్ చేసినా, ఎక్కడ టచ్ చేసినా సరే మనకి లోడ్స్ అనేవి ఆన్ లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది చూడండి. సో ఆన్ ఆఫ్, సో ఆన్ ఆఫ్, సో ఈ విధంగా ఉంటాయి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే. సో కొంతమంది ఏంటంటే కస్టమర్స్ రెట్రో ఫిట్కే వెళ్దాం అనుకున్నారు, కొద్దిగా టచెస్ ఫీల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎగ్జిస్టింగ్ బోర్డులోనే యూజ్ చేస్తూ మనం ఈ టచ్ స్విచెస్ ని ప్రొవైడ్ చేస్తాం. అంటే మీరు ఇక్కడ 2 స్విచెస్ ప్లేస్ లో నేను 4 ఇస్తున్నాను. అంటే ఆటోమేషన్ కి వెళ్ళడం వల్ల ఇదొక అడ్వాంటేజ్ మీకు. అంటే మీరు 2 స్విచెస్ ప్లేస్ లోనే 4 స్విచెస్ పెట్టుకోవచ్చు. అలాగే ఇది ఫ్యాన్ ఆన్ అండ్ ఆఫ్, అలాగే రెగ్యులేటర్ లో మనకి ఇంటెన్సిటీ, అది ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్, రెగ్యులేటర్ లాగా. మీరు సింగిల్ స్విచ్ హెవీ లోడ్ కంటే హెవీ లోడ్. సో ఇవి సెమీ టచ్ వస్తుంది. పర్ఫెక్ట్. రైట్. సో ఓల్డ్ స్టైల్ ప్లస్ న్యూ స్టైల్ కలిసి మనకి సెమీ టచ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకో వేరియంట్ ఏదో చెప్తానన్నారు కదా, చెప్పండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ఈ టచ్ స్విచెస్ లో మనం ప్రతిరోజు వాడే 15 వాట్ లైట్ కానీ 18 వాట్ లైట్ కానీ మనం బెడ్ బల్బ్ కింద వాడుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ మన అట్మాస్ఫియర్ అంటే సన్ లైట్ కి యూజ్ చేస్తూ లైట్ ని వాడుకోవచ్చు, నైట్ టైమ్ లో ఫుల్ లైట్ వాడుకోవచ్చు, ఒకటే లైట్ ని మల్టిపుల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో వాటి కోసం మనం లైట్ డిమ్మర్స్ వాడతాం. ఈ లైట్ డిమ్మర్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి 36 వాట్ నుంచి 72 వాట్ వరకు మనకు సపోర్టబుల్ ఉంటాయి. సో ఇందులో మనకంటే లైవ్ లో మీకు చూపిస్తాను. సో దీని మీకు నార్మల్ గా ఈ లైట్ డిమ్మర్స్ అనేది ప్రతిరోజు మనం యూజ్ చేసే వాటిలో బెస్ట్ అడ్వాంటేజ్ థింగ్స్ సార్. దీనివల్ల మనకి పవర్ సేవింగ్ అవుతుంది. ఎందుకంటే మనం 15 వాట్ని యూజ్ చేసినప్పుడు 15 వాటే కాలుతుంది, 2 వాట్ని యూజ్ చేసినప్పుడు 2 వాటే కాలుతుంది. సో ఆ బేసిక్ థింగ్ తోనే మనం దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. రైట్. సో ఇది డోర్ బెల్, ఇది వచ్చరికి మనకి డోర్ బెల్ అండి. సో మనం ఎక్కడో బయట ఉన్నాము, సో మనం డోర్ బెల్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మన మొబైల్ యాప్ కి వీడియో అనేది మనకి వచ్చేస్తుంది. సో ఇందులో మనకి స్పీకర్ అవైలబిలిటీ ఉంటుంది, మన మొబైల్ స్పీకర్ అవైలబిలిటీ, మనం కన్వర్జేషన్
కన్వర్జేషన్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఒకవేళ మనకి వాళ్ళు పర్సన్ అథెంటికేటెడ్ అయితేనే మనం డోర్ యాక్సెస్ ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సో ఈ వేరియంట్ వచ్చేసరికి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారండి. రైట్. సో ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం కదా, మన బడ్జెట్ లో వస్తుందా అనేదే కదా మీ మెయిన్ క్వశ్చన్. సార్ మా బడ్జెట్ లో వస్తుందా? మా అంటే మిడిల్ క్లాస్ సార్. సో వీళ్ళందరికీ ఎలా ఉంటుంది ప్రైసింగ్? సో మీరు అందరూ కూడా ఏంటంటే ఆటోమేషన్ అనగానే ఇది ల్యాక్స్ ఆఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సో ఆ వింగ్కి వెళ్ళొద్దు, సో ఈ వేలోనే అందరూ మైండ్ థింకింగ్ ఉంటుందండి. సో అలా కాదండి. సో మేమేంటంటే సో వీఆర్ ఆల్సో మిడిల్ క్లాస్, ఓకేనా. సో ఆ వేలోనే మనం లో బడ్జెట్లోనే మనం ఇస్తున్నాము. ఆ బడ్జెట్ కూడా ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో బడ్జెట్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇవి రెట్రోఫిట్. సో ఈ రెట్రోఫిట్ని మనం ఒక 2 BHK ఫ్లాట్కి మనం ఒక 25,000 రూపీస్లోనే చేయొచ్చు. సో ఆ 25,000లో మీరు ఏమి ఇస్తారని కూడా క్యూరియాసిటీ ఉండొచ్చు అందరికీ కూడా. సో ఇందులో వచ్చేసరికి మనకు హాల్ ఉంటుంది, ఒక బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, అలాగే కిచెన్, అలాగే వాష్రూమ్స్, గీజర్స్, ఇవేగా బేసిక్ రిక్వైర్మెంట్. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవే ఉంటాయి. సో వీటిలో ఏంటంటే మనకి హాల్లో ఒక 4 లైట్స్, ఒక ఫ్యాన్ కంట్రోలరు, అలాగే బెడ్రూమ్ 1లో ఒక లైట్, ఒక ఫ్యాను, అలాగే ఇంకో బెడ్రూమ్లో ఒక లైట్, ఒక ఫ్యాను, కిచెన్లో ఒక ఎగ్జాస్టింగ్ ఫ్యాను, ఒక లైటు, అలాగే వాష్రూమ్లో ఒక గీజర్ కంట్రోల్, అలాగే సెన్సార్, మైక్రోవేవ్ సెన్సార్, అంటే డోర్ తీయగానే ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి, వీటన్నిటిని కూడా ఒక ప్యాకేజ్ లాగా ఒక 25,000 రూపీస్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో 25,000లో ఆటోమేషన్ అంటే సో ఇట్ ఈస్ లో బడ్జెట్ అఫోర్డబుల్ ప్రైసెస్. సో కొద్దిగా ప్రీమియం కస్టమర్స్ అనుకున్నాం కదా, ఇది టచ్కి వెళ్ళాం కదండి. ఈ టచ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది ఎక్రాలిక్ ఫినిషింగ్ వస్తుంది, గ్లాస్ ఫినిషింగ్. సో లిటిల్ బిట్ కాస్ట్, అంటే మీరు నార్మల్గా క్రాఫ్టరీ కానీ, నోరోసిస్ కానీ, లెగ్ గ్రాండ్ కానీ ఇలాంటి కంపెనీస్ వచ్చేసి వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కాస్ట్కి ఈక్వలెంట్గానే మన టచ్ స్విచెస్ ఉంటాయి. సో ఇందులో కూడా మనకు పెద్ద వేరియేషన్స్ ఏమి ఉండదు, అంటే ఒక 1,000 రూపీస్ 1,500 రూపీస్ మార్జిన్ ఉంటుంది. అందుకోసమే మేము టచ్ స్విచెస్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఇది నార్మల్గా ఆన్ అండ్ యావరేజ్ మనకి ఒక 12 మాడ్యులర్, ఈచ్ లోడ్ మనకు వచ్చరికి ఒక 1,050 రూపీస్ నుంచి 1,200 రూపీస్ పడుతుంది. అంటే నేను ఎందుకు కాస్ట్ కంప్లీట్గా చెప్పట్లేదంటే ఇప్పుడు ఒక హౌస్లో 12 స్విచెస్ ఉండొచ్చు, ఇంకో హౌస్లో 8 స్విచెస్ ఉండొచ్చు. అంటే మీరు నార్మల్గా 1,050 నుంచి 1,200 అంటే మీరు ఒకసారి ఆ స్విచెస్ మీకు ఎన్ని పడతాయి దాన్ని బట్టి కౌంట్ చేసుకొని చెప్తే సరిపోతుంది. సో ఈ వేరియేషన్ లో ఉంటుంది. సో ఈ సెమీ టచ్ వచ్చాం. సో ఈ సెమీ టచ్ లో ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు మనకు నార్మల్ గా 25,000 లో అయింది అనుకున్నాం కదా, ఈ సెమీ టచ్ వచ్చేసరికి ఇంకొక 10,000 రూపీస్ ఎక్స్ట్రా. ఒక 10,000 35,000 రూపీస్ లో మనం ఆల్మోస్ట్ మనం సెమీ టచ్ అనేది ఇవ్వచ్చు. సో ఈ ఫీల్డ్ కూడా ఎంజాయ్ చేయడానికి యాజ్ ఏ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. కరెక్ట్. సో ఇలా ఉంటాయండి కాస్టింగ్ వచ్చేసరికి. పర్ఫెక్ట్. హలో లేడీస్, ఇది మాత్రం మీరు కంపల్సరీ కిచెన్లో యుటెన్సిల్స్ ఇవన్నీ తర్వాత సంగతి, ఈ ఆటోమేషన్ లైటింగ్ మాత్రం చేసుకోవాలి. జగదీష్ గారు మాకు కిచెన్ గురించి చెప్పండి. సో మనకు నార్మల్గా కిచెన్ వచ్చేసరికి ఏంటంటే డైలీ మనం దీనిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం మన లేడీస్ కానీ లేకపోతే ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు. సో వాళ్ళ కోసం వచ్చేసరికి జస్ట్ తడి చేతులతో మనం స్విచ్చెస్ ఆన్ చేయకుండా ఆఫ్ చేయకుండా సింపుల్గా అలెక్సా టర్న్ ఆన్ కిచెన్. పర్ఫెక్ట్. సో ఒక కమాండ్తో ఆటోమేటిక్గా మనం దీని యొక్క లైటింగ్ని ఆన్ చేయొచ్చు, అలాగే ఎట్ ఎ టైం ఆఫ్ చేయొచ్చు. సో అలాగే ఇంకొక వేరియంట్ వచ్చేసరికి ఏంటంటే అలెక్సా టర్న్ ఆఫ్ కిచెన్, అలెక్సా టర్న్ ఆఫ్ కిచెన్. సో ఆఫ్ అయిపోయింది. సో ఇందులోకి వచ్చేసరికి ఇంకొక వేరియంట్ వచ్చేసరికి ఈ యొక్క టచ్ సెన్సార్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ టచ్ సెన్సార్లు ఏంటంటే మనం లైటింగ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే లైటింగ్ని డిక్రీజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మన లైటింగ్ని కండిషన్ బేస్ చేసుకొని చేయొచ్చు. సో మీరు అక్కడ ఒక గెస్టర్ సెన్సార్ ఉందండి, అంటే తడి చేతులతో మనం టచ్ చేయకుండా జస్ట్ గెస్టర్తో హ్యాండ్తో అనగానే ఆటోమేటిక్గా లైట్. ఇది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా, చాలా మంది ఎప్పుడు లేడీస్ తడి చేతులతోనే ఉంటారు కదా. ఎగ్జాక్ట్ గా మన జస్ట్ చేతితోటి మీరు కానీ ఇలా అంటే చాలు, అదే ఆటోమేటిక్ గా స్లోగా మీరు బయటికి వెళ్ళే లోపల అదే ఆగిపోతుంది. అండ్ మీరు వచ్చినప్పుడు అదే నీట్ గా ఆన్ అవుతుంది. నో హడావిడి, సింపుల్ గా అసలు హ్యాండ్ ఫ్రీగా కరెంట్తో ప్రాబ్లం లేకుండా సేఫ్ గా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో స్టడీ రూమ్లో ఉన్నాము, మాక్సిమం మన కళ్ళు ఒకటే లైట్ పెట్టుకొని కళ్ళు ఇది డల్గా ఉంటే బాగుండు ఇది అనుకుంటాం కదా. సో ఇదే ఆటోమేషన్లో జగదీష్ గారు దీని గురించి చెప్పండి మాకు. సో ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడు మన చిన్నపిల్లలకు కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ ఐ ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఉంటుంది. సో ఇంత లైటింగ్లో మనం ఏది చూసినా సరే కొద్దిగా బ్రైట్గా కనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనం ఏంటంటే ఇదే లైటింగ్ని కాస్త మనం ఇంటెన్సిటీ డిక్రీజ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి నార్మల్ పీస్ఫుల్ కూల్ లైటింగ్లో ఉన్నాం. సో లేదు మనం లైటింగ్ కావాలన్నా అనుకోండి, సో వాళ్ళ కోసం లైటింగ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఐస్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో స్టడీ రూమ్ లో మనం చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, అదే కిడ్స్ ఆర్
ఎవరైనా సరే. సో మీకు అర్థమైంది కదా, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏజ్డ్ కానీ ఎవరైనా సరే ఒకటే లైట్ మీద పట్టడం వల్ల కళ్ళు డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో డిమ్ లో చదవాలనుకుని ఒకళ్ళు అనుకుంటారు, బ్రైట్ గా చదవాలని ఒకళ్ళు. బేస్డ్ ఆన్ ఐసైట్ నుంచి కూడా మనం లైటింగ్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మాత్రం మన పిల్లల కోసం మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ అనుకోండి, లేదా పెద్దవాళ్ళకి కానీ. స్టడీ రూమ్ లో ఇట్లాంటి మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. సో అందరూ కలిసి కూర్చునేది ఎక్కడ అంటే డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియాలో ప్రేమతో మాట్లాడుకుంటూ అంతా ఉంటాం. సార్ ఇక్కడ ఫెసిలిటీస్ చెప్పండి, ఏం వాడచ్చు? సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం నార్మల్గా ఎక్కడో బెడ్రూమ్స్ లో ఉన్నాం, లేకపోతే ఎక్కడో ఏరియాలో ఉన్నాం, అలా కాకుండా మనం ఒక సీన్స్ క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే. అలెక్సా టర్న్ ఆఫ్ డైనింగ్. ఓకే. అలెక్సా టర్న్ ఆఫ్ డైనింగ్ స్పాట్. ఓకే. అలెక్సా టర్న్ ఆన్ డైనింగ్ స్పాట్. ఓకే. అలెక్సా టర్న్ ఆన్ డైనింగ్. ఓకే. సో ఇలాంటి సింపుల్ కమాండ్స్తో మనం ఏంటంటే మనం డైనింగ్ స్పాట్ని స్మార్ట్ చేసుకోవచ్చు. మన రిలేటివ్స్ వచ్చినా లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే మనం వెళ్ళి లైట్స్ ఆన్ చేసుకునే కన్నా సో విత్ ఇన్ సెకండ్స్లోనే మనం ఆన్ చేసి పెట్టుకోవచ్చు. ఒక రేంజ్ చుట్టాల ముందు చూపించాలి అంటే మాత్రం ఇలాంటివి ఉండాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి ఫ్యూజ్లు అవుట్ అయిపోతాయి. ఇలాంటివి కదా ఉండాల్సిందే. ఒక కమాండ్ తోటి మొత్తం ఇల్లే మారిపోతుంది, లైటింగ్ మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి మస్ట్ అండ్ షుడ్ పెట్టించుకోవాలి, ఎందుకంటే మనం బతికేదే ప్రౌడ్ మూమెంట్స్ కోసం కదా. సో ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే ఆ ఫీల్ని క్రియేట్ చేయాలంటే ఆటోమేషన్లో మనకి చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో వీటిని మనం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేద్దాం. నాకు ఆటోమేషన్లో బాగా నచ్చింది ఒకటి ఉంది, ఎందుకంటే ఆ లెవెల్ అప్ థింగ్ భలే అనిపించింది. పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, మెట్లు ఎక్కేటప్పుడు కొద్దిగా తట్టుకొని పడవచ్చు, లేదా లైట్ ఉంటే బాగుండు అనుకుంటాం కదా. కానీ ఈ రూమ్లో లైట్ ఆ మెట్ల మీద పడుతుందో లేదో కూడా మనకు సరిగ్గా తెలియదు. సో అది కార్నర్ లో ఉంటది కదా ఆల్వేస్. సో లైటింగ్ అనేది చాలా తక్కువ, మనం ఆన్ చేస్తే తప్ప పడదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, మీకు ఇది జస్ట్ ఎగ్జాంపుల్ డెమో కోసం ఉంచారు. సో ఇలాంటి బెస్ట్ ఫీచర్స్ తో ఇస్తారు. సార్ ఇది ఇప్పుడు నేను లెగ్ పెడితే పెట్టండి. సో చూడండి, జస్ట్ దట్స్ ఇట్, నీట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి స్టెప్స్ అనేది ఆటోమేటిక్గా వన్ బై వన్ ఆన్ వెళ్తూ వెళ్ళిపోతాయి ఎండింగ్ స్టెప్ వరకు. సో మనతో పాటు ఒక వేవ్ అనేది మనతో పాటు వెనకాల వస్తుంది. సో ఏంటంటే ఆ ప్రాపర్ లైటింగ్ అనేది స్టెప్స్ మీద పడతాయి. సో దానివల్ల మిస్యూజెస్ అనేది చాలా తగ్గుతాయి. సో మెట్ల మంచి పడిపోవడం కానీ, లేకపోతే చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళకి ఏవో ఒక చిన్న మిస్యూజెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసాం. అలాగే కొంతమంది రిక్వైర్డ్ అంటే కొద్దిగా విల్లాస్, డూప్లెక్స్ అలాంటి విల్లాస్లో ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా స్టెప్స్ ఆటోమేషన్ అడుగుతున్నారు. సో ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఫ్యూచర్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఫెస్టివల్ టైమింగ్స్లో కానీ లేకపోతే రెగ్యులర్గా ఎవరైనా వచ్చినప్పుడు కానీ సో వాళ్ళు ఏంటంటే దీన్ని యూజ్ చేస్తారు. సో అందుకోసం సింపుల్గా ఇంకోసారి స్టెప్ మీద అడిగేయండి సార్, రైట్. సో స్టెప్ మీద అడిగే కానీ ఆటోమేటిక్గా లైట్ అనేది సో ఎండింగ్ వరకు వెళ్తుంది. ఎండింగ్ లో ఇంకో సెన్సార్ ఉంటుంది, పైకి వెళ్ళగానే మళ్ళీ ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్లీ. సో ఎవరు ఏమీ ఆపక్కర్లేదు, ఎవరు ఏం చేయలేదు, అంతా సెన్సార్ బేస్ లో నడుస్తుంది. అలాగే మీకు టైమింగ్, సో చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు 30 సెకండ్స్ కానీ 30 సెకండ్స్ పెట్టుకోవచ్చు, లేదా పెద్దవాళ్ళ కోసం 1 minute to 2 minutes కావాలంటే మనం టైం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ మన ఇంట్లో ఉండే వాళ్ళకి తగ్గట్టు మనం లైటింగ్ అనేది ఇంటెన్సిటీ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సోఫాలో కూర్చొని నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. నాకు సడన్ గా కర్టన్ వేయాలనిపించింది, ఇంట్లో వాళ్ళని కర్టన్ వేయి అది దాన్ని చెప్పే బదులు ఆర్ నేనే వేయాలి అనే ఓపిక ఉండదు కదా మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి. దిస్ ఈస్ ద టైమ్ యూ యూజ్ ఆటోమేషన్. సార్ కర్టన్ వేసేయండి అనగానే 1 click, ఒకసారి చూడండి, అది జస్ట్ సింప్లీ ఆసమ్ కదా. రిలేటివ్స్ ముందే ఎంత ప్రౌడ్ మూమెంట్ ఇది మాత్రం. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి స్ట్రైట్ కర్టెన్స్ ఉంటాయి కస్టమర్స్, ఎల్ షేప్ ఉంటాయి. మీకు ఏదైనా ఒక వేవ్ లో కావాలంటే కస్టమైజేషన్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను. సో మన బ్యాక్ సైడ్ నడుస్తున్నది ఏంటంటే ఇది ఎల్ షేప్ కర్టెన్. సో ఎక్కడ కూడా మీకు బెండ్ కానీ లేకపోతే స్టక్ అవ్వడం కానీ లేకుండా స్మూత్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళిపోతుంది. సో అలాగే మనం ఈ మిడిల్ స్టాప్ దగ్గర మనం స్టాప్ చేయాలంటే స్టాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు సీనరీ ఉంది ఎగ్జాక్ట్ గా. సో సీనరీ కోసం నేను ఏం చేస్తున్నానంటే కాస్త అటువైపు పంపించి అక్కడ నేను స్టాప్ చేస్తాను. సో అలాగే దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మార్నింగ్ పిల్లలు వేకప్ టైం కానీ లేకపోతే నైట్ పడుకునే టైంలో ఏంటంటే షెడ్యూల్ చేసి పెట్టేస్తాం. మార్నింగ్ 6 గంటలకి ఆటోమేటిక్గా కర్టెన్ అనేది ఓపెన్ అవ్వాలి, సన్లైట్ లోపలికి రావాలి. ఈవినింగ్ 6 o'clock ఆటోమేటిక్గా కర్టెన్స్ క్లోజ్ అయిపోవాలి. సో దీనివల్ల ఏంటంటే మనకి వేకప్ టైం ఏంటనేది కూడా ఈజీగా తెలుస్తుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ ఆటోమేషన్ లో యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మార్నింగ్ లేచి కర్టెన్ ఓపెన్ చేయడం మర్చిపోతాము, లేకపోతే ఏదో ఉంటుంది కదా 1 click లో మీకు ఆల్ ఫెసిలిటీస్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. ఈవెన్ అది కూడా ఫింగర్ టిప్స్ కూడా కదా, అట్ వాయిస్ అనుకోండి, ఒక కమాండ్ తోటి అయిపోతుంది మీకు అన్ని. ఇది చూస్తున్నారు కదా, ఇది స్మార్ట్ ప్లగ్. దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో డాక్టర్ జగదీష్ గారు మనకు చెప్తారు.
ఎగ్జాక్ట్లీ సార్. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు కొత్త హౌసెస్లో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కానీ లేదా కొన్ని ఐటమ్స్ కొంటాం బేసిక్. అంటే ఇప్పుడు మనం ఫ్యాన్స్ కానీ ఏసీలు కానీ ఇవి మ్యాండేటరీ. సో నార్మల్ ఫ్యాన్ వచ్చేసరికి 3200 3500. అదే ఫ్యాన్ అదే కలర్ అదే మోడల్ అదే కంపెనీ మనకి స్మార్ట్కి వెళ్ళేసరికి ఒక 2000 రూపీస్ 2500 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఒక హౌస్లో మినిమం 4 ఫ్యాన్స్ అంటే 4 × 2500 ఒక 10,000 రూపీస్. అలాగే ఒక 2 ఏసీస్ నార్మల్ ఏసీ నార్మల్గా కాస్ట్ 35,000. అలాగే స్మార్ట్ ఏసీకి వెళ్ళేసరికి అదే కంపెనీ అదే 1.5 టన్ కానీ 2 టన్ కానీ 55,000 to 60,000. అంటే మీకు 15,000 రూపీస్ ఒక స్మార్ట్కి వెళ్ళడానికి అమౌంట్ అని మనం పెడతాం. అంటే 2 ఏసీస్ కలిపితే ఒక 30,000. సో ఆ 30,000 ఫ్యాన్స్ కాస్ట్ ఒక 10,000 అంటే 40,000. అలాగే గీజర్స్ కానీ లేకపోతే ఇంకేమైనా స్మార్ట్ డివైసెస్ కొన్నారనుకోండి వాటికి అడిషన్ ఒక 5,000 రూపీస్ అంటే 45,000 రూపీస్ మనకు తెలియకుండా మనం అమౌంట్ అని పెడుతున్నాం స్మార్ట్ కోసం. సో మన దగ్గర ఏంటంటే అదే కంపెనీ వాళ్ళు రిమోట్ ఇస్తారు, మొబైల్ యాప్ ఇస్తారు. అవి నేను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి సో అన్ని థింగ్స్ని కూడా ఒకటే యాప్. మీరు ఏసీని అదే యాప్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, విఐ స్మార్ట్. ఫ్యాన్స్ని కూడా విఐ స్మార్ట్ యాప్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. రిమోట్ కూడా విఐ స్మార్టే ఉంటుంది. అలాగే లైట్స్, అలాగే గీజర్స్, అలాగే అన్ని ఐటమ్స్ స్మార్ట్ లాగు అన్నిటిని కూడా ఒకటే సింగిల్ యాప్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి మొబైల్లో కూడా చాలా వరకు స్పేస్ అనేది ఉంటుంది, ఎందుకంటే డిలీట్ చేస్తుంటాం ఎక్కువ స్పేస్ అయ్యేటప్పుడు. సో ఇది వచ్చేసరికి మనకి స్మార్ట్ ప్లగ్ అంటాం సార్. ఇది నార్మల్గా మేము ఇచ్చే ప్రైస్ నార్మల్గా 1,800 రూపీస్ నుంచి 2,400 రూపీస్ ఉంటుంది. సో మన తెలుగు టీ టాక్స్ వీళ్ళ బెస్ట్ ప్రైస్ వచ్చేసరికి మీరు సో ఏదైనా ఒక ప్రోడక్ట్ బెస్ట్ ప్రైస్కి ఇవ్వండి సార్, సో జనాలు యూజ్ అవుతుంది అంటున్నారు అన్నాడు. సో దాన్ని మేము 1,200 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ 1,200 రూపీస్ ఐటమ్ అనేది మీకు ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో లైవ్లో చూపిస్తాను చూడండి. సో ఇది నార్మల్గా మన ఏసీ సార్, ఎగ్జిస్టింగ్ ఏసీ. సో ఇది 1.5 టన్ శాంసంగ్. సో ఇది నార్మల్ ఏసీ, దీన్ని నేను స్మార్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో ఏం లేదండి, ఈ ప్లగ్ని ఏంటంటే జస్ట్ ఏసీ ప్లగ్ దీన్ని ఇన్సర్ట్ చేసి నార్మల్ ప్లగ్లోకి పెట్టేస్తాం. సో ఇప్పుడు నార్మల్గా అక్కడ చూడండి, ఒకసారి చూడండి స్మార్ట్ ప్లగ్. అలెక్సా టర్న్ ఆఫ్ ఏసీ. సో ఆటోమేటిక్గా ఏసీ అనేది ఆగిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనకి పవర్ కూడా మనకి ఆగిపోతుంది కంప్లీట్గా. సో అలాగే ఇప్పుడు అలెక్సా టర్న్ ఆన్ ఏసీ. సో ఆటోమేటిక్గా ఏసీ అనేది స్మార్ట్ అయిపోయింది. ఈ అప్లికేషన్ అనేది మన త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, అంటే ఎక్కడి నుంచైనా చేయొచ్చా, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 minutes తర్వాత ఇంటికి వెళ్తున్నాను. సో ఆ టైంకి నాకు ఏసీ ఆన్ అవ్వాలంటే కింద నుంచే మనం ఆన్ చేసి పెట్టేసుకుంటాము. 5 minutes ఏసీ ఆన్ అయ్యి మనకు రూమ్ అనేది కూలింగ్ ఉంటుంది. సో మనకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా వాళ్ళకి ఆటోమేటిక్గా ఎక్కడో బయట నుంచి అయినా సరే వాళ్ళకి ఏసీ ఆన్ చేసి పెట్టచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మన ఈ చిన్న స్మార్ట్ ప్లగ్ నుంచి మనం చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. నాకు ఈ విఐ స్మార్ట్కి వచ్చిన దగ్గర నుంచి మైండ్ ఫ్యూజ్ ఎగరడమే స్టార్ట్ అయింది. ఎందుకంటే ద కంఫర్ట్నెస్, ద టెక్నాలజీ దే ఆర్ యూజింగ్ అంతా చాలా బాగా అనిపించింది. జగదీష్ గారు, మెయిన్ ఈ గ్యాడ్జెట్ గురించి చెప్పండి మాకు, ఏంటిది? సో ఇది వచ్చేసరికి మాకు డెమో బాక్స్ అండి. సో డెమో బాక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎవరైనా సరే మన ఆటోమేషన్ సెంటర్కి రాలేను అనుకున్న అవుట్ ఆఫ్ లొకేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ డెమో బాక్స్ వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆటోమేషన్లో ఏ మోడల్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయొచ్చు, సో వాళ్ళ చేతే వాళ్ళ ఫింగర్ టిప్స్తోనే మనం ఆన్ చేసి చూపిస్తాం. సో వాళ్ళు ఏంటంటే ఆటోమేషన్ ఫీల్ అక్కడ ఎంజాయ్ చేస్తారు. పర్ఫెక్ట్. సో దానికోసం ఏంటంటే ఇక్కడ మనం సేమ్ ఇప్పుడు మనకి ఏవైతే ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడ అలెక్సా టర్న్ ఆన్ కిచెన్. కిచెన్ వరకు ఆన్. సో కిచెన్ వరకే ఆన్ అయింది. సో ఇది ఒక హౌస్. ఈ హౌస్లో నార్మల్గా మనకి కిచెన్ అని, బెడ్రూమ్ 1 అని, బెడ్రూమ్ 2 అని ఇలా ఉంటుంది. సో దీన్నే మనం అలెక్సాతో చేసాం కదా. ఇప్పుడు అలెక్సా నుంచి కాకుండా మొబైల్ యాప్ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు హాల్ అని, బెడ్రూమ్ అని, ఫ్యాన్ అని. సో అలాగే మనకి లైటింగ్ అనేది ఇంకొక అప్లికేషన్ ఉంటుంది. ఈ లైటింగ్ అనేది మనం డిమ్మింగ్ ప్రీవియస్గా చెప్పాం కదండి. సో దానికోసం ఏంటంటే మనం ఆన్ చేస్తాం. సో ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఇంత లైటింగ్ మనకు అవసరం లేదు ఈ పర్టికులర్ లొకేషన్. సో నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా దాని యొక్క ఇంటెన్సిటీ ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నార్మల్గా మనకి కావాల్సిన అట్మాస్ఫియర్కి లైటింగ్ అనేది సరిపోయింది. అంటే 15 వాట్ లైట్ని కాస్త 9 వాట్ కింద కానీ, 7 వాట్ కింద కానీ, 5 వాట్ కింద కానీ, ఈవెన్ బెడ్ బల్బ్ 3 వాట్ 2 వాట్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో మీకు ఒక బెస్ట్ ఫీచర్స్ సరికి మనకి స్మార్ట్ ఎంసీబీ. ఈ స్మార్ట్ ఎంసీబీ అంటే ఏదైనా ఆఫీస్ కానీ లేకపోతే ఏదైనా ఒక రూమ్ కానీ ఒకటేసారి కంట్రోల్ చేసుకొని వెళ్ళిపోవాలనుకోండి. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే అన్నీ ఆన్ చేసి పెడుతున్నాను మీకు. సో ఇప్పుడు నేను ఒకసారి ఆఫ్ చేస్తున్నాను. అలెక్సా టర్న్ ఆఫ్ ఎంసీబీ. సో ఈ మెకానిజం వచ్చేసరికి ఏంటంటే స్మార్ట్ ఎంసీబీ. ఇప్పుడు మీరు నార్మల్గా ఎంసీబీ ఎక్కడో పైన ఉంటుంది. సో మనం ఏదైనా బెంచ్ కానీ స్టూల్ కానీ యూజ్ చేసుకొని ఎంసీబీ ఆన్ అండ్ ఆఫ్ చేయాలి. సో అలాంటి కాకుండా ఏంటంటే స్మార్ట్గా మన ఎంసీబీని కూడా ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. అలాగే మీరు దీని నుంచి చూడండి, ఇప్పుడు మొబైల్ యాప్. సో మళ్ళీ మీరు
ఆన్ చేయాలంటే ఒక సింగిల్ క్లిక్ ఇట్ విల్ బి ఆటోమేటికలీ మన ఎంసీబీ అనేది టర్న్ ఆన్ అవుతుంది. పర్ఫెక్ట్. ఓకే, దీన్ని మనం మోటరైజ్డ్ స్మార్ట్ ఎంసీబీ అంటాము. సో ఇందులో మనకి ఇన్బిల్ట్గా మోటార్ కూడా డిజైన్ చేసి పెట్టాం. సూపర్ అండి. ఇది చూసారు కదా, చాలా బాగా అనిపించింది నాకు. అసలు నేనే చాలాసార్లు కరెంట్ పోయినప్పుడు అది ఎక్కడ ఉందో వెళ్ళి చైర్ సోఫా ఎక్కి మళ్ళీ ఆన్ చేయడం మాత్రం మీ లైఫ్లో చాలాసార్లు చేసి ఉంటారు కదా. సో వాటన్నిటికీ స్వస్తి పలికేసి ఇలాంటి టెక్నాలజీ వైపు మనం తిరగాల్సిన టైం వచ్చేసింది. జగదీష్ గారు, ఇవన్నీ కాస్ట్ ఎఫెక్టివ్లోనే వచ్చేస్తాయి కదా? అన్నీ కూడా మీకు నార్మల్గా బయట దొరికే కాంపోనెంట్ కాస్ట్ ఏదైతుందో దానికి ఒక 10 to 20% మాత్రం వేరియేషన్ ఉంటుంది. సో రిమైనింగ్ అన్నీ కూడా సేమే ఉంటుంది కాస్టింగ్. సో అలాగే మీకు ఇంకా అంటే మనకు క్యారింగ్ అంటే నార్మల్గా మనం ఒక బ్యాగ్లో పెట్టి కూడా దీన్ని మనం తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి లైట్స్, సో ఇక్కడ 4 లైట్స్ తీసుకున్నాను, 4. అలాగే ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ డిక్రీజ్. సో 1 స్పీడు నెమ్మదిగా, అలాగే 2 స్పీడు, 3 స్పీడు, అలాగే 4 స్పీడ్. సో ఇది కొద్దిగా నార్మల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అంటే డెమో బాక్స్ తీసుకెళ్ళిన ప్లేస్లో వీటిని మనకి చూపిస్తారు. సో మీరు జస్ట్ కాల్ చేస్తే చాలు, ఏ డెమో కావాలన్నా వాళ్ళ పర్సన్స్ని పంపిస్తారు. మీకు ఈజీగా అర్థమైపోతుంది అసలు ఆటోమేషన్ అంటే ఏంటి, ఆటోమేషన్ ఎంత బడ్జెట్లో అవుతుంది. నేను చెప్తున్నా కదా, నార్మల్ కరెంట్ పీపుల్ని కాంటాక్ట్ చేయడం బంద్ చేయండి మీరు ఫస్ట్ ఆటోమేషన్ వీళ్ళని కాల్ చేయండి. వీళ్ళని కాల్ చేస్తే అసలు లైఫ్ అంటే ఏందో చూస్తారు మీరు. చిన్న ఇంట్లోని కాదు, ఏదైనా సరే మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, పెద్ద రిచ్ అది ఇది అనేసి. చిన్న ఇంటికి కూడా చేస్తారు కదా సార్. సో మన దగ్గర అంతా చేయాలని ఏం లేదండి. మీరు ఒక డివైస్ అయినా 2 డివైస్ అయినా బేసిక్ రిక్వైర్మెంట్ అయినా సరే మనం చేస్తామండి. ఆఫీసెస్ కి, కార్పొరేట్ వాళ్ళకి అందరికి ఇది ఇంట్లో అనే కాదు, ప్రతిదీ ఆటోమేషన్ చేయించుకోవాలి ఈ రోజుల్లో. ఎందుకంటే మనం బయటకు వెళ్ళినప్పుడు లైట్లు ఆపేయాలా అని అడగకూడదు. మనం ఆటోమేటిక్ గా ఆగిపోతే ఆటోమేటిక్గా మనం మొబైల్తో కానీ లేకపోతే అలెక్సాతో కానీ లేకపోతే షెడ్యూలింగ్ కానీ లేకపోతే ఎన్ఎఫ్సి కానీ సో వీటితో మనం ఆపరేట్ చేయొచ్చు ఎగ్జాక్ట్గా. సో ఈ బిజినెస్ ని ఎవరైనా సపోజ్ నేనే నాకు నచ్చింది డీలర్షిప్ తీసుకోవాలనుకుంటున్నాను, మీరేం ప్రొవైడ్ చేస్తున్నారు? సో ఎవరైతే ఈ బిజినెస్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో సో వాళ్ళకి మా వైపు నుంచి ఏంటంటే ట్రైనింగ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. ఎలా ట్రైనింగ్ అంటే మనకి నార్మల్గా ఈ స్విచ్ని ఎలా కనెక్ట్ చేయాలి, మొబైల్ యాప్కి ఎలా మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి, అలాగే లీడ్స్ని ఎలా క్లోజ్ చేయాలి, వీటి అన్నిటి మీద మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ట్రైనింగ్ ఉంటుంది. సో ఎవరైతే డీలర్షిప్ ఉంటారో వాళ్ళ కోసం ఏంటంటే మేము ఈ డెమో బాక్సెస్ని మేము బేసిక్గా వాళ్ళ కోసమే డిజైన్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే వాళ్ళకి డెమో బాక్స్ ట్రైనింగ్ ప్లస్ దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, దీని ఆపరేషన్ ఏంటనేది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మేము ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సో వాళ్ళు హ్యాపీగా వచ్చి, సో నెంబర్ వచ్చేసి అడ్రస్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లస్ ఆన్ స్క్రీన్ మీద కూడా ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. మీరు కూడా డీలర్స్ అవ్వచ్చు. వాళ్ళ దగ్గర ఈజీ బడ్జెట్లో ఒక బడ్జెట్ని ఫిక్స్ చేసి మీరు చాలా మంది కస్టమర్స్కి రీచ్ అవ్వచ్చు. సో అదే గోల్గా ఉన్నారు వీళ్ళంతా. చదువుకున్న వాళ్ళు, కాలేజెస్లో వర్క్ చేసిన వాళ్ళు. సార్ హిమ్సెల్ఫ్ ఏ PhD హోల్డర్, అర్థమైంది కదా. సో ఏదో కామన్ మ్యాన్ కి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం ప్లస్ బిజినెస్ ని కలిపి మేము దీన్ని డెవలప్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో యూ హ్యావ్ టు ఎంకరేజ్, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. సో ఇప్పుడు నేను వచ్చేసి డోర్ మెకానిజమ్స్ చూస్తున్నారు కదా, సో ఇప్పుడు రూమ్లోకి ఎంటర్ అయ్యాం మనము. నాకు ఒకటి చెప్పండి సార్, ఎంటర్ అవ్వగానే లైట్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ థింగ్? సో మనం ఏంటంటే సార్ డైలీ హరిబరిగా వెళ్తూ ఉంటాం, హరిబరిగా వస్తూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్స్ లో లైట్ ఆఫ్ చేస్తాం, ఆఫ్ చేయము. ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ మనం సమ్ టైమ్స్ ఇట్ మే బీ హ్యాపెన్, కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఏంటంటే మనకి ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది. సో టూ సైడ్స్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో సో అలాంటి కండిషన్స్ లో మనకి ఏంటంటే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే బయట నుంచి వచ్చామో అప్పుడు ఆన్ అవుతుంది, ఆన్ కండిషన్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ సేమ్ అదే విధంగా మనం వెళ్ళిపోతా ఉంటాం. సో ఆ కండిషన్స్ లో ఆఫ్ కండిషన్ అనేది వెళ్ళిపోతాం. సో టెన్షన్ పడక్కర్లేదు, నేను ఆపాలి ఆపలేదా అనేసి ఏం అవసరం లేదు. అదేం అవసరం లేదు. అండ్ మొబైల్ కూడా నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో వీ కెన్ కీప్ ఇట్ యాజ్ ఏ డబుల్ సెక్యూరిటీ వైజ్ గా కూడా మనము చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ అబౌట్ దిస్ డోర్ సెన్సార్. సో ఇక్కడ మనము ప్రీవియస్ గా చూసిన సెన్సార్ డోర్ సెన్సార్ ఇది. సో ఇక్కడ మనకు ఒక డెమో పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం. అలాగే మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే బ్యాటరీ బేస్డ్ సెన్సార్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బెడ్రూమ్ లో ఉన్నాము, సో లైట్స్ కూడా టర్న్ ఆన్ అనొచ్చు, అనకపోవచ్చు. అలాంటి కండిషన్స్ ఏంటంటే మోషన్ ని బేస్ చేసుకొని బ్యాటరీ బేస్డ్ ఒక స్మాల్ బెడ్ లైట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటి కండిషన్స్ లో ఈ 2 సెన్సార్స్ అనేది యూస్ అవుతున్నాయి. అండ్ కమింగ్ టు ద మోషన్ సెన్సార్, మన వాష్రూమ్స్ లో అండ్ కారిడార్స్ లో, స్టెప్స్ దగ్గర, సో ఆల్వేస్ మనం పాస్ అవుతూ ఉంటాం. సో ఏంటంటే నార్మల్ కింద సాకెట్స్ ఉంటాయి, లేదంటే పైన ఉంటాయి. అండ్ వాష్రూమ్స్ వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే వెట్ హ్యాండ్స్ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లో ఏమవుతుందండి,
మనం నార్మల్ షార్ట్ సర్క్యూట్స్ circuit, కానీ మనకి నార్మల్ చిన్న డ్రిజ్లింగ్ లాగా ఇలా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లో ఈ సెన్సార్స్ ఏంటంటే మనం మూవ్ ఆన్ అవ్వగానే మన లైట్కి ట్రిగ్గర్ చేసేసి ఆన్ కండిషన్ తీసుకొస్తుంది. అండ్ మనం బయటికి రాగానే నార్మల్గా ఏంటంటే ఆఫ్ కండిషన్ తీసుకొస్తుంది. దిర్ ఇస్ నో ఎనీ ప్రివెన్షన్స్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ కండిషన్స్ కోసం ఈ సెన్సార్స్ యూజ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో విఐ స్మార్ట్ మొత్తం ఆటోమేషన్ గురించి, హోమ్ ఆటోమేషన్ గురించి మీకైతే క్లియర్గా చెప్పాను. అండ్ వీళ్ళ దగ్గర ఎవరైతే సరే అప్రోచ్ అవ్వేసి వీళ్ళ దగ్గర చేయించుకోవాలనుకుంటారో వాళ్ళకి కొన్ని ఫీచర్స్, కొన్ని గ్యాడ్జెట్స్ కానీ అవన్నీ కొన్ని ఫ్రీ ఇస్తున్నారు తెలుగు టీటాక్ సబ్స్క్రైబర్స్కి. సార్ జగదీష్ సార్ ఏమేమి ఇస్తున్నారు? సో ఈ ఆగస్ట్ 15th వరకు ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఇన్స్టాలేషన్ ఫ్రీగా ఉంటుంది. సో ఎంత పెద్ద విల్లా అయినా సరే, ఎంత పెద్ద హౌస్ అయినా సరే ఫ్రీ ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. అలాగే వాళ్ళకి ఒక అలెక్సా ఫ్రీగా ఇస్తున్నాము. సో దీని కాస్ట్ ఆల్మోస్ట్ 3,500 రూపీస్. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాము. అలాగే ఇవి NFC ట్యాగ్స్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ట్యాగ్స్, ఇవి ఒక 4 ట్యాగ్స్ కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఫీచర్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి రిమోట్ ఒకటి ఉంటుంది. సో అలాగే మొబైల్ యాప్ ఉంటుంది. సో అలాగే షెడ్యూలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆటోమేషన్లో ఫీచర్స్. దీంతోపాటు కొత్తగా మేము యాడ్ చేసినవి ఏంటంటే సీన్స్ కూడా మనం మొబైల్ యాప్లో ఇన్స్టాలేషన్ చేసి వాళ్ళకి ఫ్రీగానే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తెలుగు టీటాక్స్ ఎప్పుడు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటుంది. మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ కానీ, ఏ క్లాస్ అయినా సరే యూస్ఫుల్ థింగ్స్ అవుతాయి. లేడీస్ మీరందరూ అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి అండ్ మీ హస్బెండ్స్కి కూడా చూపించండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.